వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో అఖండ 2 సినిమా వస్తుందని మనందరూ తెలిసిందే. సో ఈ మూవీ నుంచి అయితే మరో అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఆ అప్డేట్ ఏంటంటే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. విజయశాంతి గారు అయితే అఖండ 2 సినిమాలో ఉండబోతుందంట గైస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతుందంట. అండ్ ఈ మధ్యకాలంలోనే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో అయితే ఒక మంచి క్యారెక్టర్ అయితే చేసింది. సో మళ్ళీ నందమూరి ఫ్యామిలీలో మళ్ళీ బాలకృష్ణ గారి మూవీలో అయితే కనిపించబోతుందంట. అండ్ ఒక పవర్ఫుల్ రోల్లో కూడా కనిపించబోతుందంట విజయశాంతి గారు. అండ్ బోయపాటి శ్రీని గారు మన బాలకృష్ణ గారి కాంబినేషన్ మనందరు తెలిసిందే. అండ్ అఖండ సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరు తెలిసిందే. సో అలాంటిది అఖండ 2 సినిమాలో విజయశాంతి గారు ఉన్నారంటే ఇక సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకున్నారు ఆడియన్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు చాలా మూవీస్ అప్డేట్ కూడా ఇచ్చాడు గైస్. గోపిచంద్ మల్లినేని అండ్ క్రిష్ జాగర్లముడితో కూడా చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీస్ మధ్యలోనే ఒక తమిళ్ మూవీలో కూడా కనిపించబోతున్నారంట మన బాలకృష్ణ గారు. అండ్ జైలర్ 2 సినిమాలో ఒక 10 మినిట్స్ క్యారెక్టర్ చేయబోతున్నాడంట. ఆ సినిమా కోసం, ఆ 10 మినిట్స్ క్యారెక్టర్ కోసం 22 crores రెమ్యునేషన్ కూడా తీసుకోబోతున్నాడంట. అది మన తెలుగు హీరో ప్రతాపం అంటే అలా ఉంటుంది గైస్. సో ఫైనల్గా అయితే సెప్టెంబర్ 25న అయితే దసరా రోజు అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుందంట. మేబీ దసరా సెప్టెంబర్ 25న అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుందంట. ఆ లోపు ఇంకేం అప్డేట్స్ ఇస్తారా ఏంటి అని అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే నందమూరి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్ అంటే మామూలు ఉండదు, మాసమ్మ మొగుడే అనేది చెప్పుకోవచ్చు సినిమా అయితే. సో అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే నందమూరి తమన్, ఎస్ఎస్ తమన్. సో నందమూరి ఫ్యామిలీకి తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో మనందరూ తెలిసిందే. సో అఖండ 2 సినిమా కోసం ఒక స్పెషల్ బీజిఎమ్స్ అండ్ స్పెషల్ సాంగ్స్తో అయితే రాబోతున్నాడంట. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనేసి తమన్ అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే డాకు మహారాజ్ కావచ్చు, భగవంత్ కేసర్ కావచ్చు, అండ్ వీరసింహారెడ్డి సినిమా అనుకోవచ్చు. సో ఈ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినాయో మనందరు తెలిసిందే. అలాగే కంటిన్యూ అఖండ 2 సినిమా కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీని గారు అయితే చెప్తూ ఉన్నారు. సో మేబీ ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.